స్థానిక ప్రభుత్వాల్లో గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ గురించి తెలుసుకున్నాం. వీటి తర్వాత నెక్స్ట్ మనం ఇతర స్థానిక ప్రభుత్వాల గురించి తెలుసుకోవాలి. గ్రామం, మండలం, జిల్లానేమో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినవి. ఇక పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఉంటాయి. అయితే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకి మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాలకి మధ్య నగర పంచాయతీలు అనే ఒక వ్యవస్థ ఉంది. ఈ నగర పంచాయతీ వ్యవస్థ గురించి కూడా మనం పరిశీలిద్దాం. నగర పంచాయతీలు అంటే ఏంటి? వేటిని నగర పంచాయతీలు అనాలంటే, ఏదైనా ఒక ప్రాంతం పూర్తి గ్రామంగా కాకుండా, పూర్తి పట్టణ స్థానిక ప్రభుత్వం కాకుండా ఉన్నట్టయితే దాన్ని నగర పంచాయతీ అంటాం. మామూలుగా గ్రామ పంచాయతీ గురించి చెప్పేప్పుడు ఒక గ్రామ పంచాయతీలో మనకి 500 నుంచి 20,000 వరకు ఓటర్లు ఉన్నప్పుడు దాన్ని మనం గ్రామ పంచాయతీగా పరిగణించాం. అయితే 500 కన్నా తక్కువ మంది ఓటర్లు ఉన్నా కూడా దాన్ని గ్రామ పంచాయతీ అన్నాం ఏజెన్సీ ఏరియాలో. అయితే అలా కాకుండా ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటించాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించాలి అంటే నగర పంచాయతీగా ప్రకటించడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంట లక్షణాలు అంటే, ఒక ప్రాంతంలో కనీసం 5,000 మంది ఓటర్లు ఉండాలి. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఒక చదరపు కిలోమీటర్కి 400 మంది నివసిస్తూ ఉండాలి. ఒక చదరపు కిలోమీటర్స్కి నివసిస్తున్నటువంటి జనాభా 400 మంది అయి ఉండాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, 5,000 మంది అనేది మరి గ్రామ పంచాయతీలో కూడా ఉంటారు కదా అంటే, గ్రామ పంచాయతీలో ఉంటారు కానీ ఒక చదరపు కిలోమీటర్కి 500 మంది ఉండడం అనేది, ఒక చదరపు కిలోమీటర్కి 400 మంది ఉండడం అనేది అక్కడ ఉందా అనేది మనం గమనించాలండి. ఇంకోటి ఏంటంటే, ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటించాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయేతర రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు అయి ఉండాలి. అంటే నాన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. ఒకటి, అది పారిశ్రామికంగా కేంద్రీకృతమైన ప్రాంతం అయి ఉండవచ్చు, లేదా అక్కడ ఇంకేదైనా వ్యవసాయం కాకుండా ఇతర కార్యకలాపాలు కొనసాగుతూ ఉండవచ్చు. అలా ఉన్నట్టయితే ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ నగర పంచాయతీలుగా ఒక ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత అది సందర్భాన్ని బట్టి మళ్ళీ ఇతర స్థానిక ప్రభుత్వాల్లో విలీనం కూడా చేయడానికి అవకాశం ఉంది. గతంలో అయితే మనం గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, శ్రీకాకుళం జిల్లా రాజాం ఇవి నగర పంచాయతీలుగా ఉండేవి. ప్రస్తుతం ఇటీవలి కాలంలో మనం గమనిస్తున్నాం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పరకాల, నల్గొండ జిల్లా దేవరకొండ, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బడంగుపేట ఇవి నగర పంచాయతీలు ప్రస్తుతం. అంటే నగర పంచాయతీ అంటే ఒక ప్రాంతం అది పూర్తిగా గ్రామ పంచాయతీ కాకుండా, లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వం కాదు, అక్కడ పట్టణ స్థానిక ప్రభుత్వం కాదు, దీన్ని ట్రాన్స్మిటెడ్ ఏరియా అంటారండి. ఒక ప్రాంతం పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటించడం జరుగుతుంది. గ్రామం కాకుండా, పట్టణం కాకుండా ఈ లక్షణాలు ఉన్నట్టయితే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నగర పంచాయతీ కూడా ఒక గ్రామ పంచాయతీ లాగానే ఎలక్షన్లు నిర్వహిస్తుంది. అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక నగర పంచాయతీని కనుక మనం కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే, ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక వార్డు సభ్యుడిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు. అయితే ఈ వార్డు సభ్యులందరూ ఎన్నికైన తర్వాత వార్డు సభ్యులందరూ తమలో నుంచి ఒక వ్యక్తిని నగర పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్రామ పంచాయతీలో అయితే మనకి వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, అదేవిధంగా సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. కానీ నగర పంచాయతీ విషయానికి వస్తే ఈ నగర పంచాయతీలో వార్డు మెంబర్లు లేదా వార్డు సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, నగర పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఎందుకంటే వార్డు సభ్యులందరూ కలిసి తమలో నుంచి ఒక వ్యక్తిని, వార్డు సభ్యులందరూ కలిసి తమలో నుంచి ఒక వ్యక్తిని ఆ నగర పంచాయతీకి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ ఉందని గమనించాలి. ఇది నగర పంచాయతీకి సంబంధించిన సమాచారం. ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, నగర పంచాయతీలు వీటి గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మున్సిపాలిటీలు. మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే, మామూలుగా
20,000 వరకు జనాభా ఉన్నప్పుడు దాన్ని మనం గ్రామ పంచాయతీ అన్నాం. ఒక ప్రాంతంలో 20,000 నుంచి మొదలుకొని 3 లక్షల వరకు ఉన్నట్టయితే ఆ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే మున్సిపాలిటీ అంటాం. ఇక్కడ మున్సిపాలిటీలో 20,000 అన్నాం, 3 లక్షలు అన్నాం. ఈ రెండు చాలా ఒకదానికొకటి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అంటే మిగతా గ్రామ పంచాయతీ విషయంలో మనం కేవలం జనాభా ప్రాతిపదికన చెప్పడం జరుగుతుంది, కానీ ఇక్కడ మున్సిపాలిటీ విషయంలో ఏమన్నామంటే 20,000 నుంచి 3 లక్షల వరకు జనాభా అన్నాం. ఇలా అనడం వల్ల ఇక్కడ 20,000 3 లక్షల మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందని గమనించండి. అయితే ఇక్కడ 20,000 ఉన్నది మున్సిపాలిటీయే, 3 లక్షలు ఉన్నది మున్సిపాలిటీయే అంటే కొంచెం కష్టం. కాబట్టి ఈ మున్సిపాలిటీని జనాభా ప్రాతిపదికన కాకుండా మళ్ళీ ఆదాయం ప్రాతిపదికన కూడా విభజించడం జరిగిందని గమనించాలి. అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మున్సిపాలిటీని అసలు మున్సిపాలిటీ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, ఒక మున్సిపాలిటీ ప్రాంతాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోబడేటువంటి ఆ ప్రతినిధి మనం ఏమంటామంటే మున్సిపల్ కౌన్సిలర్స్ అంటాం. అలా కౌన్సిలర్లందరినీ ఆయా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డుల నుంచి ప్రజలు కౌన్సిలర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కౌన్సిలర్లందరూ ఎన్నుకోబడ్డ తర్వాత కౌన్సిలర్లు తమలో నుంచి ఒక వ్యక్తిని చైర్మన్గా ఎన్నుకుంటారు. అతన్ని మనం మున్సిపల్ చైర్మన్ అంటాం. కౌన్సిలర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, చైర్మన్ ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఇది ఎన్నికకు సంబంధించిన విషయం. అదేవిధంగా ఈ మున్సిపాలిటీని మనం ఆదాయం ప్రాతిపదిక కూడా విభజించాం. అదొకసారి మనం పరిశీలిద్దాం. ఆదాయం ప్రాతిపదికను గమనించినట్టయితే మనం మున్సిపాలిటీ ఆదాయం అంటే ఎంత ఆదాయం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు. మున్సిపాలిటీలు మళ్ళీ రకరకాలు, అన్ని మున్సిపాలిటీలు ఒకటే కాదు. అవి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే 4 కోట్ల కంటే 4 crores కంటే ఎక్కువ వార్షిక ఆదాయం 4 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే దాన్ని ఏమనాలి అంటే సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అనాలి. అదేవిధంగా సెలక్షన్ గ్రేడ్ తర్వాత ఇవన్నీ ఒక ఆర్డర్లో వస్తున్నాయి. నెక్స్ట్ మనకి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటాం. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే 3 to 4 crores 3 నుంచి 4 కోట్ల ఆదాయం ఉంటే దాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి గ్రేడ్ 1 మున్సిపాలిటీ. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటే 2 to 3 crores ఉంటే దాన్ని మనం గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటాం. దాని తర్వాత గ్రేడ్ 2 మున్సిపాలిటీ. గ్రేడ్ 2 మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే 1 to 2 crores 1 నుంచి 2 కోట్ల మధ్య ఆదాయం ఉంటే దాన్ని గ్రేడ్ 2 మున్సిపాలిటీ అంటాం. అదేవిధంగా గ్రేడ్ 3 మున్సిపాలిటీ. గ్రేడ్ 3 మున్సిపాలిటీ అంటే 1 crore కన్నా తక్కువ ఆదాయం, 1 కోటి కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే దాన్ని మనం గ్రేడ్ 3 మున్సిపాలిటీ అంటాం. మున్సిపాలిటీల్ని జనాభా ప్రాతిపదికనే మాత్రమే కాకుండా ఈ విధంగా ఆదాయం ప్రాతిపదికన కూడా విభజిస్తారు. ఇంకా మనం ఇలాంటి విభజన గ్రామ స్థాయిలో కూడా మనం చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీని తీసుకున్నాం అనుకోండి. గ్రామంలో వెళ్తే గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో ఒక గ్రామ పంచాయతీ యొక్క వార్షిక ఆదాయం 60,000 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే, అంటే 60,000 కన్నా గ్రామ పంచాయతీ ఆదాయం ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటారు. 60,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్నట్టయితే దాన్ని నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటారు. గ్రామ పంచాయతీలు ఇక్కడ 4 కోట్లున్నా దాన్ని మున్సిపాలిటీ అన్నా, 1 కోటి కన్నా తక్కువ ఉన్నా మున్సిపాలిటీ అన్నాం. కానీ ఆ విభజన వేరుగా ఉంది, గమనించండి. సెలక్షన్ గ్రేడు, స్పెషల్ గ్రేడు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఇలా విభజించడం జరిగింది. ఇది మున్సిపాలిటీలని ఆదాయం ప్రాతిపదికన చేసిన విభజన. దీని తర్వాత నెక్స్ట్ మనం ఈ మున్సిపాలిటీల తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కార్పొరేషన్స్. ఏదైనా ఒక ప్రాంతంలో మనకి పెద్ద పెద్ద నగరాల్లో 3 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలని కార్పొరేషన్స్గా ప్రకటించడం జరుగుతుందండి.
ఈ కార్పొరేషన్స్ని కూడా సేమ్ ఒక మున్సిపాలిటీ మాదిరిగానే కార్పొరేషన్ కూడా ఉంటుంది. ఒక కార్పొరేషన్ భూభాగాన్ని మొత్తాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక్కొక్క ప్రతినిధిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళను మనం కార్పొరేటర్స్ అంటాం. కార్పొరేటర్సు. ఈ కార్పొరేటర్స్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. కార్పొరేటర్స్ అందరూ ఎన్నికైన తర్వాత వాళ్ళు తమలో నుంచి ఒక వ్యక్తిని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. కార్పొరేటర్స్ అందరూ కలిసి మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ 150 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. వీళ్ళని 200 మందికి పెంచాలనే ప్రతిపాదన కూడా ఇటీవల మనం గమనించాం. సో ఇది కార్పొరేషన్కి సంబంధించిందండి. ఒక పెద్ద నగరాల్ని కొన్ని వార్డులుగా విభజించి ఒక్కొక్క వార్డుకి ఒక కార్పొరేటర్ ఎన్నుకోవడం జరుగుతుంది. కార్పొరేటర్లు అందరూ ఎన్నికైన తర్వాత వాళ్ళు తమలో నుంచి ఒక వ్యక్తిని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది కార్పొరేషన్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ వీటిని మనం గమనించినట్టయితే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అనేవి ఎలా ఉన్నాయో అదేవిధంగా మనకి మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా సేమ్ కొన్ని విషయాల్లో మనకి అంటే జస్ట్ ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు వాటిలో సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుందని మాత్రమే గమనించాం. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మున్సిపాలిటీని తీసుకున్నట్టయితే మున్సిపాలిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? మున్సిపాలిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే మున్సిపాలిటీకి సంబంధించి కూడా మనకి మండల పరిషత్తు, జిల్లా పరిషత్లో ఎలా సభ్యత్వం ఉంటుందో అలాగే సభ్యత్వం ఉంటుందని మనం గమనించాలి. ఒక మున్సిపాలిటీలో మనం గమనించినట్టయితే మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీ భూభాగంలో మనకి ఇక్కడ కూడా కోఆప్ట్ సభ్యులు ఉంటారండి. మనం మండల పరిషత్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక కోఆప్ట్ సభ్యుడు ఉంటాడు. అంటే మండల పరిషత్లో ఉన్న ఎంపీటీసీలు తమలోకి ఒక వ్యక్తిని తీసుకోవడం జరుగుతుంది. అతను మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. ఒక కోఆప్ట్ మెంబర్ ఉంటాడు అనుకున్నాం అక్కడ. అదేవిధంగా ఒక మున్సిపాలిటీకి సంబంధించిన విషయంలో కూడా మనకి కోఆప్ట్ మెంబర్స్ ఉంటారు. అంటే మున్సిపాలిటీలో 2 కోఆప్ట్ మెంబర్స్ ఉంటారండి. అంటే కౌన్సిలర్లు తమలోకి తీసుకోవచ్చు కోఆప్ట్ మెంబర్స్ని. అదేవిధంగా మనకి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కోఆప్ట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా 2 నుంచి 5 మంది వరకు కోఆప్ట్ మెంబర్స్ ఉండవచ్చు. ఇక పదవీ రీత్యా సభ్యులు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఎవరు సభ్యత్వం కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ అక్కడిలాగానే యథాతథంగా ఉంటాయని గమనించాలి. అంటే ఒక ఉదాహరణ ద్వారా మనం గమనిద్దాం. ఇప్పుడు మనం మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ రెండింటి గురించి చర్చించాం. మున్సిపాలిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే మున్సిపాలిటీలో కౌన్సిలర్సు, మేయరు, వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే లోక్సభ ఎంపీ, వీళ్ళు పదవీ రీత్యా సభ్యులు. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, విధానసభ ఎమ్మెల్యే, విధాన పరిషత్ ఎమ్మెల్సీ, అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు అంటే ఒక మున్సిపాలిటీలో సభ్యులుగా ఉంటారు. కౌన్సిలర్లు, మేయర్ ఏమో వీళ్ళు ఎన్నుకోబడ్డ సభ్యులు. మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే పదవీ రీత్యా సభ్యులు. సేమ్ ఇక్కడ మున్సిపాలిటీలో ఎవరైతే మనకి పదవీ రీత్యా సభ్యులు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళందరూ కూడా ఎక్కడ సభ్యులు ఉన్నారు? మండల పరిషత్ లెవెల్లో అక్కడ సభ్యులుగా ఉన్నారు, జిల్లా పరిషత్ స్థాయిలో అక్కడ సభ్యులుగా ఉన్నారు, అదేవిధంగా మున్సిపాలిటీ స్థాయిలో కూడా. దీన్నే మనం ఈ మున్సిపాలిటీ అనే అంశాన్ని తీసేసి ఇక్కడ మనం కార్పొరేషన్ అని రాసినప్పుడు కార్పొరేషన్లో కూడా వీళ్ళే సభ్యులుగా ఉంటారు. కాకపోతే భూభాగం పరిధి మారుతుంది అంతే. అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవాళ్ళు మున్సిపాలిటీలో సభ్యులుగా ఉంటారు, కార్పొరేషన్ పరిధిలో ఉన్నవాళ్ళు కార్పొరేషన్లో సభ్యులుగా ఉంటారు. ఇది మనకి మున్సిపాలిటీలు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయం. అయితే ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న పాట గ్రేటర్ సిటీస్ గురించి కూడా వింటున్నాం. అది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మనం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్